ఐసీ న్యూస్ కు స్వాగతం. నేను మీ మౌనిక. ఏపీలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. దక్షిణాంధ్ర రాయలసీమల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపే ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడిందని తెలిపింది. ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్లో ఎటువంటి మార్పులు లేవని, మే 5 నుంచి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్ పరీక్షలు అనివార్యమని, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పరీక్షలను జరుపుతామంటూ ముఖ్యమంత్రి జగన్ కూడా స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా సందేహాలను నివృత్తి చేయాలని అధ్యాపకులను విద్యాశాఖ ఆదేశించింది. జూన్లో జరిగే 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని అధ్యాపకులను ఆదేశించింది. జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పాఠశాలలో రిపోర్ట్ చేయాలని సూచించింది. ఢిల్లీకి ఆక్సిజన్ కేటాయింపులు ఎందుకు పెంచలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లకు అడిగిన దానికంటే ఎక్కువ ఆక్సిజన్ సరఫరా ఢిల్లీ ప్రభుత్వం అడిగినా ఢిల్లీకి ఎందుకు కేటాయింపులు పెంచలేదని నిలదీసింది. ఢిల్లీని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి, ఆక్సిజన్ కొరతపై దాఖలైన పలు కేసులకు సంబంధించి జస్టిస్ విపిన్ సింగ్, జస్టిస్ రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆక్సిజన్ సరఫరాలో వ్యత్యాసంపై కేంద్రం సమాధానం చెప్పాలని లేదా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని సూచించింది. కరోనా బాధితులకు సాయంగా మిషన్ ఆక్సిజన్ సంస్థకు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న రోగులకు సాయాన్ని అందించేందుకు గాను మిషన్ ఆక్సిజన్ అనే సంస్థకు తన వంతుగా ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని సచిన్ అందజేశారు. తెలుగుదేశం పార్టీ కీలక నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మరొకసారి అధికార పార్టీ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మాటల మార్ఫింగ్ కేసులో నేడు సిబిఐ విచారణకు ఉమా హాజరయ్యారు. అయితే సీఎం జగన్ మాటలను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలపై తనపై తప్పుడు కేసులు బనాయించారంటూ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ సర్కార్పై వైఎస్ షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కొలువులు, కరోనా, కేసీఆర్ ఈ మూడింటితో కామన్ గా సంబంధం ఉన్నది కోర్టులు. ఈ రోజు ప్రభుత్వం చేతగాని తనంపై కోర్టులు ఎప్పటికప్పుడు మొట్టికాయలు వేస్తూనే ఉంటాయని అన్నారు. అయితే మొన్న కరోనాను కట్టడి చేసేందుకు మీరు చర్యలు తీసుకుంటారా లేక మమ్మల్ని తీసుకోమంటారా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని అన్నారు. ఇంతటితో వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి ఐసీ న్యూస్.